హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మొత్తానికి రాహుల్ గాంధీ మరొకసారి ఓట్ చోరీపై సంచలన ఆరోపణలు గుప్పించారు. మరీ ముఖ్యంగా కర్ణాటకలోని అలంద అనే నియోజకవర్గంలో మాస్ డిలీటేషన్ ప్రక్రియ జరిగిందని 2003లో ఇది జరిగింది. దీనివల్ల చాలామంది ఓటర్ లిస్టులో తమ పేర్లను కోల్పోయారు, తమ ఓటర్ కార్డులను కోల్పోయారు. ఈ విధంగా చేయడం వల్ల బీజేపీ లాభపడింది అనే విధంగా రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పించారు. దీన్నే ఆయన హైడ్రోజన్ బాంబు పేల్చుతానని గతంలో చెప్పారు. సో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల హైడ్రోజన్ బాంబు పేలినట్లయినా లేదంటే గతంలో లాగా తుస్సుమన్నట్లా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఓట్ చోరీ జరిగిందా లేదా అనే విషయానికి వస్తే రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఏంటి అనే విషయాన్ని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో అలంద అనే నియోజకవర్గం ఉంది. అక్కడ చాలా వరకు మాస్ డిలీటేషన్ ప్రక్రియ జరిగింది. దీనికోసం సాఫ్ట్వేర్లను ఉపయోగించి ఈ ప్రక్రియను కొనసాగించారు అని రాహుల్ గాంధీ అన్నారు. అయితే అలంద అనే నియోజకవర్గంలో ఈ విధంగా ప్రయత్నాలు జరిగిన మాట అయితే వాస్తవమే. దీన్ని ఎలక్షన్ కమిషన్ సైతం ధృవీకరించింది. అక్కడ ఈ డిలీటేషన్ అనేది జరగలేదు, కానీ దీనికి ప్రయత్నాలు జరిగాయని అయితే ఈసీ చెప్పింది. అంటే చాలామంది ఈ విధంగా కొన్ని ఫేక్ ఫామ్స్ను ఫిలప్ చేసి, ఫామ్ 7 అనేది ఉంటుంది, దాన్ని 5,000 వరకు ఫేక్ ఫామ్స్ను ఫిలప్ చేసి డిలీట్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. కొన్ని ఫోన్ నంబర్లతో లాగిన్ కావడానికి ట్రై చేసి విఫలయత్నం చేశారు. దీన్ని మేము ఇప్పటికే దర్యాప్తునకు ఇచ్చేసాము. కర్ణాటక సిఐడి ఇప్పుడు దీనిపై దర్యాప్తు చేస్తోంది అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అంటే ఇక్కడ ఎటువంటి ఓట్ డిలీటేషన్ అనేది జరగలేదు, కానీ దీనికి సంబంధించిన ప్రయత్నాలు అయితే జరిగాయి. దీనిపై ఇప్పటికే కర్ణాటక గవర్నమెంట్ దర్యాప్తు చేస్తుంది. అక్కడి సిఐడి దీనికి సంబంధించిన దర్యాప్తు ప్రక్రియను కొనసాగిస్తుంది. కాబట్టి ఈ దర్యాప్తు అనేది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. కాబట్టి దీనిపై త్వరగా తేల్చి అప్పుడు అది జరిగిందా లేదా అనేది ఆ గవర్నమెంటే చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలోనే రాహుల్ గాంధీ మరొక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ విధంగా ఓట్ చోరీ చేయడం వల్ల తాము ఓడిపోయాము అనే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కానీ ఈ అలంద అనే అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ కాంగ్రెస్ గెలవలేదు. 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనే ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇక్కడ గెలుపొందిన వారి లిస్టు చూసుకుంటే 2004 and 2008లో జనతా దళ్ సెక్యులర్ జేడీఎస్ పార్టీ గెలుపొందింది. ఆ తర్వాత 2013లో కేజేపీ కర్ణాటక జనతా పక్ష అనే పార్టీ గెలుపొందింది. 2018లో ఫస్ట్ టైం బీజేపీ అక్కడ గెలుపొందింది. కానీ 2023కి వచ్చేసరికి బీజేపీ ఓడిపోయి ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అయితే ఇదే నియోజకవర్గంలో మాస్ డిలీటేషన్ ప్రక్రియ జరిగింది. దీనివల్ల బీజేపీ లాభపడుతుంది అని రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ ఈ ప్రక్రియ జరిగింది అని ఆరోపించిన నియోజకవర్గంలో బీజేపీ ఓటమి పాలైంది. అధికారంలో ఉన్న పార్టీ ఓటమి పాలైంది అంటే ఈ ఆరోపణలు ఎంత పేలవంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నిజానికి కాంగ్రెస్ అక్కడ 2023లో గెలిచింది కాబట్టి ఈ ఓట్ డిలీటేషన్ ప్రక్రియ ద్వారా కాంగ్రెసే లాభపడిందా అని బీజేపీ ఇప్పుడు క్వశ్చన్ చేస్తుంది. దీనికి కాంగ్రెస్ ఏమని జవాబు చెబుతుందో మనం ఇప్పుడు చూడాల్సి ఉంది. అంతేకాకుండా ఈ ఓట్ డిలీటేషన్ ప్రక్రియకు జ్ఞానేష్ కుమార్ అప్పట్లో సహకరించారు అని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే 2023లో జ్ఞానేష్ కుమార్ అసలు ఎలక్షన్ కమిషన్లోనే ఈ ఓట్ డిలీటేషన్ ప్రక్రియలోనే లేరు. దీంతో ఈ అలిగేషన్ సైతం బేస్లెస్ అని పూర్తిగా నిరూపితమైంది. సో మొత్తం 2 పాయింట్లు. ఒకటి, అలంద అనే నియోజకవర్గంలో 2018లో గెలుపొందిన బీజేపీ 2023కి వచ్చేసరికి ఆ బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఈ మధ్యలోనే ఈ ఓట్ డిలీటేషన్ జరిగింది, బీజేపీ లాభపడుతుంది అని రాహుల్ గాంధీ చెప్పగా అక్కడ కాంగ్రెసే గెలుపొందింది. కాబట్టి ఈ అలిగేషన్ ఒకటి తప్పయింది. అంతేకాకుండా ఇక్కడ సాఫ్ట్వేర్ ద్వారా ఈ ఓట్ డిలీటేషన్ ప్రక్రియ చేశారు అని రాహుల్ గాంధీ చెప్పగా దీనిపై ఇప్పటికే కర్ణాటక సిఐడి దర్యాప్తు జరుపుతోంది. ఎలక్షన్ కమిషన్ దీనిపై కంప్లైంట్ సైతం గతంలోనే ఫైల్ చేసింది. ఇందుకు సంబంధించి మొత్తం 5,000 నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్లు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేస్తుంది. కాబట్టి పూర్తిగా సమగ్ర నివేదిక ఇవ్వాల్సింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు అది వాళ్ళ చేతుల్లోనే ఉంది. కానీ అది ఇప్పటికీ 2023 అంటే ఇప్పటికీ 2 years అయిపోయింది. అయినా కూడా ఆ కేసు ఒక కొలిక్కి రావడం లేదు. సో
ఇవన్నీ బేరీజు వేసుకుంటే రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఎంత బేస్లెస్గా ఉన్నాయో మనందరికీ అర్థమవుతుంది. అంతేకాకుండా జ్ఞానేష్ కుమార్ అప్పట్లో అసలు ఇందులో పార్టే కాదు, అటువంటి వ్యక్తిని పట్టుకొచ్చి బీజేపీకి అప్పట్లో హెల్ప్ చేశారు అనే విధంగా రాహుల్ గాంధీ బేస్లెస్ అలిగేషన్స్ చేశారు. ఇదే ప్రెస్ మీట్లో ఆయనకు ఒక వ్యక్తి అంటే ఒక రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడిగారు. మీరు ఇవన్నీ ఆధారాలను పట్టుకొని అంటే ఎలాగో ఎలక్షన్ కమిషన్ పని చేయడం లేదు కదా అని మీరు ఆరోపిస్తున్నారు కదా, సో వీటన్నిటిని పట్టుకుని సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు కదా, అక్కడ మీకు న్యాయం దొరుకుతుందేమో అని క్వశ్చన్ చేశారు. కానీ రాహుల్ గాంధీ తెలివిగా ఏమని తప్పించుకున్నారంటే అసలు ఆ విధంగా వెళ్ళడం నా పార్టే కాదు, అసలు ఆ విధంగా వెళ్ళడం నాకు నచ్చదు, నేను వెళ్ళను, కోర్టుకు అస్సలు నేను వెళ్ళను అని రాహుల్ గాంధీ అతని ముందే తేల్చి చెప్పేశాడు. దీన్ని బట్టి చూసుకుంటే మనకు గతంలో ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ కోర్టులకు వెళ్ళింది. రఫేల్ కుంభకోణం కానీ, అదానీ విషయం కానీ, ఇటువంటి చాలా విషయాల్లో కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్ళింది. కానీ ఈ ఎలక్షన్ కమిషన్ విషయంలో మాత్రం ఎక్కడా కూడా కోర్టు మెట్లెక్కడం లేదు. అంతేకాకుండా ఈసీకి సైతం లిఖితపూర్వకమైన కంప్లైంట్ ఎక్కడా కూడా రాహుల్ గాంధీ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇవన్నీ చేస్తున్న అలిగేషన్స్ అన్నీ బేస్లెస్ అని రాహుల్ గాంధీకి స్పష్టంగా తెలుసు. అయినా కూడా ఆయన లిఖితపూర్వక కంప్లైంట్ కనుక ఇస్తే అది బేస్లెస్ కావడంతో తనపై చర్యలు తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి సుప్రీంకోర్టును మనం బేస్లెస్గా అలిగేషన్స్ చేస్తే ఏ విధంగా కేసులు నమోదవుతాయో అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా లిఖితపూర్వకమైన కంప్లైంట్ కానీ లేదంటే సుప్రీంకోర్టుకు కానీ వెళ్లకుండా రాహుల్ గాంధీ జాగ్రత్త పడుతూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆయన చేస్తున్న అలిగేషన్స్ అన్నీ బేస్లెస్గా ఉన్నాయి అని రాహుల్ గాంధీకి సైతం స్పష్టంగా తెలుసు. కానీ తన ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి తాను పదే పదే ఓటమి పాలవుతుండటం జీర్ణించుకోలేక బీజేపీని ఏదో విధంగా బద్నాం చేయాలి అనే వ్యూహంలో భాగంగానే ఈ విధమైన బేస్లెస్ అలిగేషన్స్ చేస్తూ ప్రజల్లో కొన్ని అనుమానాలు రేకెత్తించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఇవి రాబోయే ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతాయా, లేదంటే రాహుల్ గాంధీ గతంలో ఏ విధంగా ఈవీఎంలపై గతంలో ఏ విధంగా అయితే ఆరోపణలు చేశాడో అవన్నీ బేస్లెస్ అని ప్రజలు ఏ విధంగా అయితే నమ్మలేదో అదేవిధంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఆరోపణలను పట్టించుకోకుండా ఉంటారా అన్న విషయం తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.